Hello everyone, welcome back to our channel, The 90s Jodi. So we are finally here in Varkala. ఇది మా రోడ్ ట్రిప్లో థర్డ్ డే అండ్ థర్డ్ డెస్టినేషన్. సో మేము మార్నింగే త్రివేంద్రం పద్మనాభ స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి వర్కలా స్టార్ట్ అయ్యి వచ్చేసాం, విచ్ ఈస్ జస్ట్ 1.5 hour జర్నీ. ఫర్ దోస్ హూ డోంట్ నో, వర్కలా ఈస్ ఫుల్ ఆఫ్ బీచెస్, క్లిఫ్స్ అండ్ క్యాఫేస్, వాట్ నాట్. సో ఇంకెందుకు లెట్స్ జస్ట్ ఎక్స్ప్లోర్ వర్కలా టుగెదర్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మ్యాటర్, మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం త్రివేంద్రం నుంచి వార్కలా వెళ్తున్న దారిలో మనకి ఫోర్ట్ కనిపించింది, అంజంగో ఫోర్ట్ అంట. ఎలాగో ఆన్ ద వేలో కాబట్టి జస్ట్ అలా ఒక లుక్ వేసుకొని వెళ్ళిపోదామని ఆగాం. ఇది మలబార్ కోస్ట్లో ఫస్ట్ బ్రిటిష్ పోస్ట్ అంట. ఫోర్ట్ చిన్నగానే ఉంది, సో చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాం. చూడండి ఫోర్ట్ ఇదంతా. అలా నడుచుకుంటూ మనం ఈ కార్నర్కి వస్తే మనకి బ్యాక్ సైడ్ అంతా బీచ్ ఉంది, చూపిస్తాను ఒకసారి. యా, ప్లేస్ అది ప్రెసెంట్ కొంచెం బాగా ఎండగా ఉంది, సో మేబీ ఈవినింగ్ టైమ్స్ కొంచెం చల్లగా అలా వ్యూ ఇంకా బాగుంటుందేమో. సో 2 days హెక్టిక్ జర్నీ తర్వాత మేము చాలా టైర్డ్ అయిపోయాం. సందీప్ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నాడు. మీన్ వైల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ఎ షార్ట్ టూర్ ఆఫ్ యువర్ రిసార్ట్. Let's just see. ఇదే మాకు అలొకేట్ చేసిన రూమ్. చాలా ఎండగా ఉంది, విచ్ వి డింట్ ఎక్స్పెక్ట్. చాలా అంటే చాలా ఎండగా ఉంది, చెమటలు కారుతూనే ఉన్నాయి. సో కొంచెం ఈవినింగ్ 4 అలా అయ్యాక బయటికి వెళ్ళి తిరుగుదామని చెప్పి డిసైడెడ్ అనమాట. సో ఈవినింగ్ ఇంకా అలా ఫ్రెష్ అయ్యి వార్కలాలో వన్ ఆఫ్ ద ఫేమస్ కెఫేస్ అయిన సర్వా కెఫేకి వచ్చాం. ఫుల్ క్రౌడ్ ఉన్నారు, సో మనకి ఫాస్ట్గా ప్లేస్ కావాలి అంటే ఈవినింగ్ 4 ఆ టైంకి వచ్చేస్తే బెటర్. ఈ ప్లేస్కి మెయిన్ హైప్ ఇక్కడ సన్సెట్ వ్యూ అండ్ ప్రైవేట్ బీచ్. మేము మోమో, స్టార్టర్స్ అండ్ కాఫీస్ ఆర్డర్ చేసాం. ఫుడ్ యావరేజ్గానే ఉంది, సూపర్ టేస్ట్ ఏం కాదు, బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇదిగోండి కిందకి, ఐ మీన్ ఆ బీచ్కి వెళ్ళడానికి వే అయితే ఇదే. ఒక్కసారి ఇక్కడ నుండి వ్యూ చూడండి, చాలా బాగుంది వ్యూ అంతా. యాక్చువల్లీ పీపుల్ అంటే జనాలు వచ్చే వాళ్ళందరూ మెయిన్ ఈ వ్యూ కోసం వస్తారు సన్సెట్ టైంలో చూడడానికి. సో మనం ఇప్పుడు కిందకి బీచ్కి వెళ్తున్నాం ఈ స్టెప్స్ నుంచి. యాక్చువల్లీ స్టెప్స్ కొంచెం ఇక్కడ స్టీప్గానే ఉన్నాయి, కొంచెం చూసుకొని వెళ్ళాలి. అంటే బీచ్ శాండ్ అది ఉండడం వల్ల కొంచెం స్లిప్ అయ్యే ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదిగోండి పైన అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి సన్సెట్ చూద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు Some serious fight is going on here, guys. ఏవో ఆస్తి గొడవలు అనుకుంటా, చాలా సివియర్ డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. దిగడం బాగానే దిగేసాం, కానీ ఎక్కేటప్పటికే తిరిగి తోలు తీరిపోతుంది. మొత్తానికి ఏదోలా కష్టపడి పైకి అయితే వచ్చేసాం ఈ స్టెప్స్ ఎక్కి. ఇక్కడ సర్వా కెఫే బయట ఈ సోవెనీర్ షాప్ ఉంది, లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అంటే ప్రెసెంట్ ట్రెండ్లో ఉన్నాయి కదా మరి. వాటితో పాటు సీ షెల్స్ అండ్ పక్కన వేరే షాప్లో డ్రెస్సెస్ అవి కూడా ఉన్నాయి. పక్కనే ఇది ఇంకొక కెఫే, లైట్స్ అన్నీ బాగా సెట్ చేసాడు, చూడడానికి అయితే బాగుంది. ఇది కూడా బయట నుంచి. మనం ఇంకా డిన్నర్ అండ్ బీచ్ సైడ్ వాక్ చేద్దామని వచ్చాం. ఇక్కడ మొత్తం ఫుల్ హోటల్స్ అండ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ అలా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఈ బజ్ అండ్ బ్రీస్ అంట ఇది కనిపించింది, ఇందులో దోలుతున్నాం ఇంకా డిన్నర్ కోసం. మన డిన్నర్ అయిపోయింది, ఇంకా కొంచెం టైం బీచ్లో కూర్చొని ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. డే 2 ఇన్ వార్కలా. ఈరోజు ప్రెసెంట్ మనం స్టార్టింగ్ మార్నింగే లేచి ఇక్కడ జనార్దన్ స్వామి టెంపుల్ ఏదో ఉంది, ఆ టెంపుల్కి వచ్చాం. సో ఒకసారి టెంపుల్ కూడా చూద్దాం. ఇక్కడ ఇది ఫేమస్ అని అన్నారు. ఇదిగోండి ఇదే టెంపుల్.
సో ఈ జనార్దన్ స్వామి టెంపుల్ని ఇక్కడ వార్కలా టెంపుల్ అంటారంట. అండ్ ఇక్కడ లార్డ్ విష్ణువే ఉంటారు, జనార్దన్ స్వామి రూపంలో ఉంటారు. అండ్ లోకల్గా ఈ స్వామిని వార్కలేశ్వర అని కూడా పిలుస్తారంట, అంటే లార్డ్ ఆఫ్ వార్కలా అని. ఇది 1000 years ఓల్డ్ టెంపుల్, బట్ లోపల కొన్ని రినోవేషన్స్ అయితే జరిగాయి. సో ఇది ఇక్కడ ఫేమస్ టెంపుల్. సో వార్కలా వచ్చిన వాళ్ళు ఇది మిస్ అవ్వకుండా వెళ్ళండి, కెఫేస్ బీచెసే కాకుండా. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మేము వేరే సైడ్ నుంచి వచ్చాం, ఆల్ సైడ్ నుంచి వేసి ఉన్నట్టున్నాయి. నేను ఇప్పుడు చూపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్. దానికి ఆపోజిట్గానే మనకి కోనేరు ఉంది. కోనేరు నెక్స్ట్ రోడ్డుకి ఎదురుగానే మన టెంపుల్. ఇటు సైడ్ నుంచి అంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్టెప్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. అండ్ స్టెప్స్ నుంచి రాగానే డైరెక్ట్ మనకి టెంపుల్ కనిపిస్తుంది. కానీ మనం వచ్చిన వేలో ఏంటంటే ముందు చాలా గ్యాప్ ఉండి, అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడ్, మేము అటు సైడ్ నుంచి వచ్చాం. ఇది మేము వచ్చిన ఎంట్రన్స్ అనమాట. సో వర్క్లో వచ్చిన వాళ్ళు కెఫేస్ బీచెస్ వాటితో పాటు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. ప్లేస్ అయితే కొంచెం పెద్దగా ఉంది, బాగానే ఉంది. అండ్ టెంపుల్ లోపలికి మనకి షర్ట్తో అలౌ చేయరు, షర్ట్ తీసేస్తే వెళ్ళాలి. మోస్ట్లీ కేరళ అండ్ తమిళనాడు టెంపుల్స్లో అలానే అలౌ చేస్తారు. అండ్ నెక్స్ట్ మన స్టేకి వచ్చేసాం. ఇది ఈరోజు మన స్టే అయితే. నిన్న మేము ఉన్నది అదర్ సైడ్ ఆఫ్ వార్కలా, అండ్ ఈరోజు క్లిఫ్ సైడ్ స్టే చేసి అండ్ ఇక్కడ క్లిఫ్ సైడ్ మార్కెట్ అండ్ ఈ బీచెస్ ఇవన్నీ చూద్దాం అనుకుంటున్నాం. అందుకని ఇవి ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు ఏంటంటే ఇటు సైడ్ రూమ్ అయితే తీసుకున్నాం. ఇదిగోండి రూమ్, అది ప్లేస్, ఈ రిసార్ట్ అంతా చాలా బాగుంది. రావడానికి కొంచెం వే అనేది చాలా చిన్నగా ఉందన్నమాట, కొంచెం కష్టం. కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది రిసార్ట్ ఇది. రూమ్లో చెక్ఇన్ చేసేసి ఇంకా ఊరి మీద పడ్డాం. ఇక్కడ ఏదో షాప్లో మ్యూజిక్ ఐటమ్స్ ఉంటే సిరి చెక్ చేస్తుంది. అది హాలో ఉంది కాబట్టి ఎంతమంది నోట్లో పెట్టుకున్నారు. అదే కొండ అలా బాగుంది. ఇంకా ఈ షాప్లో అక్కడేవో చూసేసి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఇంకా ఈ క్లిఫ్ పక్కన మొత్తం షాప్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తిరుగుదాం అని చెప్పి రౌండ్లు వేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మొత్తం ఫుల్ షాప్స్ అండ్ కెఫేస్, రైట్ సైడ్ మొత్తం, లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్. అంటే వ్యూ అదంతా చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ నిజంగా మొత్తం షాప్స్ ఇక్కడ రైట్ సైడ్లో. ఇంకా బట్టలు, కెఫేలు, ఏవో సోవనీర్స్, క్యాపులు, హ్యాట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా మాకు ఆకలి దంచేస్తుంది. సో ఇక్కడ కెఫే దిల్మార్ అని ఫేమస్ కెఫే. సో ఏదో ఒకటి మేద్దామని ఇంకా దీని లోపల దూరేసాం. నేను బర్గర్ ఆర్డర్ ఇచ్చాను, సిరి పాస్తా ఏదో ఆర్డర్ ఇచ్చింది. ఫుడ్ ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది నిజంగానే. ఇంక ఇక్కడ తినేసి రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ బ్లాక్ శాండ్ బీచ్ అవన్నీ చూడడానికి వస్తాం అన్నమాట. ఇదిగోండి ఇదే బ్లాక్ బీచ్. మనకి పైనుండి వ్యూ చూస్తే కొంచెం బ్లాక్గా శాండ్ అది కొంచెం క్లియర్గా తెలుస్తుంది. అంటే బీచ్ కొంచెం వైట్ శాండ్, ఆ తర్వాత బ్లాక్ శాండ్ ఉంది కదా, అలా వెళ్తే అదంతా బ్లాక్ శాండ్ బీచ్ ఇది. అండ్ ఈవినింగ్ ఇక్కడ క్లిఫ్స్ మీద షాప్స్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎందుకంటే ఫుల్గా లైట్స్తో. అండ్ మనకి ఇక్కడ మొత్తం షాప్స్ అన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి, లైట్స్తో చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ మీరు చూస్తే ఆ కార్నర్ వరకు మీకు కనిపిస్తుంది కదా, ఆ కార్నర్ వరకు మొత్తం ఇంకా స్ట్రైట్ అలాగా క్లిఫ్ మీద షాప్సే అనమాట. ఇది అటు సైడ్ మాత్రమే. అండ్ ఆపోజిట్ సైడ్లో కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వ్యూలో మనకు తెలియట్లేదు కానీ ఫుల్ ఉన్నాయి. మన శాంటా క్లాస్ ఇక్కడ క్రిస్మస్ చందాలు అడగడానికి వచ్చారు వీళ్ళంటే. క్రిస్మస్ టైం కదా, సో క్రిస్మస్ రేపే కాబట్టి ఇక్కడ చందాలు ఇవన్నీ తీసుకుంటున్నారు వీళ్ళు, మన వినాయక చవితిలాగా. మన రిసార్ట్కి వచ్చేసాం. చూడండి మన రిసార్ట్ కూడా ఫుల్ కలర్ఫుల్గా అయిపోయింది, రెడీ చేస్తారు ఫుల్గా నైట్ అయ్యేసరికి. డే 3 ఇన్ వార్కలా ఇది. మనం ఇక్కడ నుంచి ఇప్పుడైతే జటాయికి వెళ్తాం. సిరి చెక్అవుట్ చేయడానికి వెళ్ళింది. సో నేను అంత లోపల కార్ అది రెడీ చేసి పెట్టేస్తున్నాను, లగేజ్ అంతా ఎక్కించాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి జటాయికి వెళ్ళిపోదాం. ఇప్పుడు సిరి రాగానే, సిరి కోసం వెయిటింగ్.
సో మనం జటాయు ఎర్త్ సెంటర్కి రీచ్ అయిపోయాం. మనం ఆ గరుడ స్కల్ప్చర్ దగ్గరికి వెళ్ళాలంటే బై వాక్ ఆర్ రోప్ వేలో వెళ్ళాలి. సో మేము రోప్ వే ఫిక్స్ అయ్యాం. బట్ ఇక్కడ ఎంట్రీ టికెట్స్కి చాలా పెద్ద లైన్ ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా దానికోసమే లైన్. సిరి ప్రెసెంట్ ఆ లైన్లో నించుంది టికెట్స్ తీయడానికి. అక్కడ ఉంది సిరి. టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చాక పైకి వెళ్ళడానికి అంటే ఆ ట్రామ్ కార్ అది ఎక్కడానికి ఇక్కడ ఇంకొక లైన్ ఉంది. ఫస్ట్ ఈ లైన్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక లైన్ ఉంది. సో ఈ లైన్ నుండి లోపలికి వెళ్ళాలి. లోపలికి వచ్చాక ఇక్కడ కొంతసేపు కూర్చోబెట్టారు. ఇక్కడ మనకి టీ, స్నాక్స్, వాటర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఏమైనా కావాలంటే. ఆ తర్వాత 2 floors పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే అప్పుడు మనకి కార్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కార్స్ కనిపించడంతో మళ్ళీ ఇక్కడ ఇంకో పెద్ద లైన్ ఉంది. ఈ లైన్లో అరౌండ్ 15 to 20 minutes మేమైతే వెయిట్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా పెద్ద లైనే ఉంది. నెక్స్ట్ రౌండ్కి పోయి అది కూడా మనం ఎక్కాల్సిన కార్స్ అయితే అవే. ఇది వచ్చేసింది. సో ఈ కార్ మనం ఇప్పుడు ఈ రౌండ్లో వేలతో పాటు ఎక్కేయాలి. సో ఫైనల్లీ మేమైతే ఈ కార్లో ఎక్కేసాం. పెర్ కార్కి 6 persons. మా కార్లో అయితే 7 persons ఉన్నారు, ఎందుకంటే 2 kids ఉన్నారు. అందుకే సో ఇంకా అడ్జస్ట్ అయిపోయాం. ఫస్ట్ కింద స్కల్ప్చర్ విజిట్ ఒకటి, నెక్స్ట్ కేబుల్ కార్. మన ట్రామ్ రైడ్ అయిపోయింది. స్టెప్స్ అటు ఉన్నాయి, అటు వెళ్ళమని చెప్తున్నారు. ఓకే, స్టెప్స్ ఎక్కి ఇక్కడ పైకి వస్తే మనకి జటాయు అయితే కనిపిస్తుంది. చూడండి, ఇటు సైడ్ నుంచి ఫుల్ వ్యూ ఉంది. కాలు, హెడ్ అంతా కనిపిస్తుంది. చుట్టూ ఇంకా వింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా. హాలిడే సీజన్ కదా, అందరూ వెకేషన్ మోడ్లోనే ఉన్నట్టున్నారు. అలా మనం ముందుకు వస్తే ఈ జటాయుకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఆడిటోరియంలో ఉంది. అక్కడ నుంచి ఫుల్ గరుడ కనిపిస్తుందంట. ఐ మీన్ లైక్ ఈ జటాయు కనిపిస్తుందంట. కాకపోతే ప్రెసెంట్ మనకి ఓన్లీ జనాలే కనిపిస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ పైన ఒక చిన్న శ్రీరాముడు టెంపుల్ కూడా ఉంది. కోదండరాముడు టెంపుల్ అంట. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇదే మనకి ఫుల్ టెంపుల్. సో మనం అక్కడికి వెళ్ళి ఒకసారి లోపల రాముడు ఎలా ఉన్నాడో చూద్దాం. అక్కడ నుంచి మనకి కిందకి వ్యూ అనమాట ఇదంతా. కూర్చోండి ఎలా వెళ్తుందా. అండ్ టెంపుల్ పక్కనే శ్రీరాముడి పాదం అచ్చు ఉంది. ఇక్కడ జటాయుని కలిసినప్పుడు శ్రీరాముడు ఇక్కడ అడుగు వేశారని ఇక్కడ సెక్యూరిటీ అతను చెప్తున్నారు. క్రౌడ్ లేకుండా ఈ ఫ్రంట్ వ్యూ తీయడానికి నాకు ఎంత టైం పట్టింది. అందరూ కిందకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. సో కొంచెం ఛాన్స్ వచ్చింది జస్ట్ వీడియో తీయడానికి. అండ్ ఇక్కడ మనకు లైన్ కనిపిస్తుంది కదా, అదంతా ఇప్పుడు కిందకి వెళ్ళడానికి లైన్ అనమాట. ఆ ట్రామ్స్ ఎక్కడానికి ఇప్పుడు ఆ లైన్లో జనాలు అందరూ ఉన్నారు. అలాగా 2 floors లైన్లో ఉండి ఆ తర్వాత కిందకి వెళ్ళాలి. ఇక్కడ మన ట్రామ్ రైడ్ అయిపోయి కిందకు వస్తే ఇక్కడ చూసారా, ఏవో హీరోయిక్ క్యాప్చర్స్ అంట, ఫుల్గా టాయ్స్ అండ్ చిన్న చిన్న గేమ్స్ స్టాల్స్ అవన్నీ పెట్టారంటే మోస్ట్లీ పిల్లల వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి అయితే ఈ గేమ్స్ అన్నీ పెట్టారు. ఏవేవో రైడర్ ఎక్స్పీరియన్సెస్ అని అవి ఉన్నాయి. అండ్ మెటా షాట్ క్రికెట్ అయ్యి అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ ఫుడ్ ఆర్డర్ అయితే ఆ రైట్ సైడ్ ఇచ్చుకోవచ్చు. సో మేమైతే కేరళ సాదం ఆర్డర్ ఇచ్చాం. అంటే కేరళ సాదం అంటే ఏం కాదు, జస్ట్ థాలీ అంతే, కేరళ థాలీ. ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. సో మేము తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము ముందొచ్చి మంచి పని చేసినట్టున్నాము. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇంకా జటాయు ఎక్కడానికి అనమాట లైన్. మేము వచ్చినప్పుడు అది సింగిల్ లైన్ ఉంది, ఇప్పుడేమో 5 to 6 లైన్స్ ఉన్నాయి. కొంచెం ఎర్లీగా వచ్చి మంచి పని చేసాం. చూశారు కదా మా వాక్లా జర్నీ.
ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద 90s జోడీ. బాయ్ బాయ్.